హాయ్! 'రామ్ గోపాల్ వర్మ'కి అయితే ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఒక ఎదురు దెబ్బ తగిలింది అనుకుంటాను. ఇంతకుముందు ఆయన ప్రవర్తన కావచ్చు, అన్ని విషయాల్లో ఆయన ఒక క్లారిటీగా ముందుకు పోతా ఉంటారు. ఆయన ఎవడు నన్ను ఆపలేడు, అన్నీ నేను చేసుకుంటూ పోతాను, ఎవడు ఆపుతో చూస్తాను అనేది పోతూ ఉంటారు. చాలా విషయాలు కావచ్చు, చిరంజీవి ఫ్యామిలీ విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు, లేకుంటే అంతకుముందు తీసిన 'లక్ష్మీ ఎన్టీఆర్' కావచ్చు, లేకుంటే 'కమరాజ్యంలో' 'కడప రెడ్లు' కావచ్చు, ఈ సినిమాలన్నీ రిలీజ్ చేయగలిగారు. ఎందుకంటే డైరెక్ట్‌గా అవి కూడా ఇలానే తీసిన సినిమాలే. ఇలానే క్యారెక్టరైజేషన్ చేసినవి. అప్పుడు 'లక్ష్మీపార్వతిని' కావచ్చు, ఎన్టీఆర్‌ని పెట్టి ఒక సినిమా తీశారు. అది క్యారెక్టర్ కావచ్చు, లేకుంటే కమ్మరాజ్యంలో 'కడప రెడ్లు' దాంట్లో కూడా పప్పులాగా చూపించడం, లోకేష్‌ని అలానే చంద్రబాబు నాయుడుని చూపించడం, అక్కడ పవన్ కళ్యాణ్‌ని చూపించడం డైరెక్ట్‌గా పాత్రల్లో వాళ్ళ పేర్లు పెట్టి మరి. కాబట్టి ఈ సినిమాలో కూడా డైరెక్ట్ పేర్లు వాళ్ళయే, అలానే వాళ్ళ ముఖాలతోటి అంటే కొంచెం పోలికలు ఉన్న మనుషులను తీసుకొచ్చి ఇక్కడ జగన్ క్యారెక్టర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ క్యారెక్టర్లు అయితే ఉన్నాయి దీంట్లో ఈ సినిమాలో అయితే. దానిలో అయితే అభ్యంతరకరం చెప్పారు. టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ఏదైతే ఉన్నారో లోకేష్ గారు పిటిషన్ వేయడం చూసాం హైకోర్టులో. సినిమాని అయితే నిలిపేయమన్నారు, ముందు విచారణ చేయమన్నారు. తర్వాత సడన్గా అయితే సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుద్దని వాళ్ళైతే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. దానికి ముఖ్యమైన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అలానే రోజా లాంటి వాళ్ళు వచ్చారు ఆ సినిమాని ప్రమోషన్ చేయడానికి అయితే. అంటే ఇది క్లియర్గా మనకు తెలిసిందే కదా, వైసీపీ ఈ సినిమాని తీస్తున్నారని క్లియర్గా అర్థమైంది. ఏదైతే ఎలక్షన్లు 3 నెలల టైం ఉందో దానికి ఆయన టీడీపీని కావచ్చు, లేకుంటే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేతనే తిట్టించే విధంగా అయితే ఆ సినిమాలో డైలాగులు ఉన్నాయి. ఆ పవన్ ఒక వేస్ట్ గాడు, ఇలా అయితే రకరకాల డైలాగులు అయితే క్రియేట్ చేసి పెట్టడం చూసాం. అతను వాడుకొని వదిలేస్తామన్న రకంగా అయితే చూపించారు. దాని మూలంగా అయితే కొంచెం టీడీపీకి అయితే డ్యామేజ్ జరిగిద్దని వాళ్ళు భావించారు కాబట్టి పిటిషన్లు అయితే వేశారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుద్ది అని ధీమాగా ఉన్నారు. కానీ సడన్గా అయితే సినిమా అయితే ఈరోజు రిలీజ్ కావట్లేదు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి ఎంత పట్టుందో న్యాయ వ్యవస్థ పైన కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ పైన ఎంత పట్టుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు 'లక్ష్మీ ఎన్టీఆర్స్' కానీ లేకుంటే అప్పుడు అంటే కాన్సన్ట్రేషన్ చేయలేదనుకుంటాను, అప్పుడు వదిలేశారనుకుంటాను. 'లక్ష్మీ ఎన్టీఆర్' అంటే ఎన్టీఆర్ దాని మీద ఉంటుంది, పెద్దగా పట్టించుకోలేదు ఆ టైంలో. అలానే 'కమరాజ్యంలో' 'కడప రెడ్లు' కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సినిమా మటుకు ఎలక్షన్ ముందు వస్తుంది కాబట్టి టీడీపీ అయితే కాన్సన్ట్రేషన్ చేసింది. ఫస్ట్ నుంచి లోకేష్ గారు అయితే దీని మీద చాలా కాన్సన్ట్రేషన్కి అయితే దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా సెన్సార్ బోర్డే దీనికి ఎలా ఇచ్చింది రిలీజ్కి పర్మిషన్ అని డైరెక్ట్గా సెన్సార్ బోర్డునే క్వశ్చన్ చేసేలాగా అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం చూసాం. ఇది ఓవరాల్గా సినిమా అయితే అయిపోయింది. ఇంకా వర్మ గారు ఫస్ట్ టైం కలిసి దెబ్బతలింది అనుకుంటాను. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు ఇప్పుడు సీఎంగా ఉన్న టైంలోనే ఈ సినిమాని ఆపారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్గా టాక్టిక్గా అయితే ఈ సినిమాని ఆపించారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విజన్ టైపే. ఎందుకంటే వాళ్ళకి ఎంత పట్టు, ఎంత పలుకుబడి ఉందో న్యాయ వ్యవస్థలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అంటే అంత ఆసమాషి కాదు. ఒక సినిమా సెన్సార్ అయిపోయిన తర్వాత అది రిలీజ్ కాకుండా ఆపారంటే, ఎందుకంటే సెన్సార్ అయిన తర్వాత ఏ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది. కానీ సెన్సార్ అయిన తర్వాత కూడా సినిమాని ఆపారంటే చాలా న్యాయ వ్యవస్థపై చాలా పట్టు ఉండాలి. అదైతే నిరూపించారు టీడీపీ శ్రేణులు అయితే, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇది నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం బ్యాక్ చెప్పేసారు అనుకుంటాను. ఎందుకంటే ఇది డైరెక్ట్గా తీసిన సినిమానే, వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పినా. ఎందుకంటే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే రిలీజ్ ఈవెంట్కి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది క్లియర్గా అయితే అవుట్ అండ్ అవుట్. మరి ఇది మంచిగా చెడుగా అంటే అది రామ్ గోపాల్ వర్మ ఇష్టం కాబట్టి మనం ఏం చేయలేము. ఆయన వైసీపీలో డబ్బులు ఇస్తున్నారు, ఆయన తీస్తున్నాడు కాబట్టి దాని గురించి మనం ఏం మాట్లాడి ఉండదు. ఎందుకంటే చాలా రైజ్ వస్తాయి బాలకృష్ణ సినిమాలు, అలానే బోయపాటి సినిమాల్లో వైసీపీ గవర్నమెంట్ మీద అయితే కొన్ని డైలాగులు వస్తాయి. అది డైలాగులకే పరిమితం అయింది. కానీ ఇక్కడైతే డైరెక్ట్గా మనుషుల్ని పెట్టేసి అలాంటి పోలికలు మనుషులు పెట్టి డైరెక్ట్గా ఆ క్యారెక్టర్ని దించేశారు కాబట్టి ఇది కొంచెం అభ్యంతరకరమైన విషయమే. మరి ఇంత దారుణంగా తీయాల్సిన అవసరం అయితే నేను అనుకుంటున్నాను. కావాలంటే ఒక సినిమా తీసుకోవచ్చు, సెటైరికల్గా క్యారెక్టర్లు పెట్టుకొని. ఇప్పుడు యాత్ర సినిమా తీస్తారు, దానికి అభ్యంతరం లేదు. మంచి సినిమా మంచిగా ఉంది యాత్ర అనేది. వైఎస్ రాఘరెడ్డి గారి బయోగ్రఫీ తీసినట్టు, అంటే యాత్ర వరకు అలా తీసుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే చాలామంది అయితే వస్తున్నారు. ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే సినిమాలు తీయలేదు, నెగిటివ్గా అయితే తీయలేదు. నట్టి కుమార్ గారు ప్రొడ్యూసర్ అలానే డిస్ట్రిబ్యూటర్ అయిన నట్టి కుమార్కి అయితే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఒక సినిమా తీస్తాను నెగిటివ్గానే అయితే ప్రకటించారు. చూద్దాం మరి. సినిమాలు డబ్బుల కోసం కాకుండా ఇప్పుడు రాజకీయం కోసం అయితే సినిమాలు తీస్తున్నారు. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. సినిమా అయితే ప్రస్తుతానికి నిలబడిపోయింది. ఇది ఒక షాకింగ్ పరిణామం.